Good morning, Misters, and good morning to all my Vestas family members. Very good morning, Andy. Myself, Anvi Lakshmi from Ramchandrapuram, Dine Director in the Vestas. సో కొలెస్ట్రామ్ గురించి మనందరికీ తెలిసిన విషయమే కదండి. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అండి. మన కొలెస్ట్రామ్ వెస్టేజ్లో ఉన్నటువంటి మన కొలెస్ట్రామ్ ఆవు ముర్రి పాలతో తయారు చేసినటువంటి ఈ కొలెస్ట్రామ్ వలన బెనిఫిట్స్ అనేది ఎలా అనేది నేను చెప్పగలుగుతున్నానంటే, నేను మా బాబుకు ముందు వాడడం వల్ల బాబు విషయంలోనే రిజల్ట్ చూశానండి. దాంతో నేను ఎవరికైనా సరే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. ఈ ప్రోడక్ట్ అనేది మా బాబుకు నేను 2 years నుంచి వాడిస్తున్నాను. ఈ కొలెస్ట్రామ్ అనేది బిఫోర్ ఫుడ్ ఇవ్వడం వల్ల రిజల్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇప్పుడు నేను మా బాబుకు వాడుతున్నాను. చూడండి, ఇదిగోండి వెస్టేజ్ కొలెస్ట్రామ్ ప్రోడక్ట్. యాక్చువల్లీ చాలామంది క్యాప్సూల్ రూపంలో వేసుకుంటారు, కానీ చాలామందికి ఇది చాక్లెట్ లాగా తినడం, అంటే ఒక బిస్కెట్ లాగా నవలటం అనేది చాలామందికి ఇష్టపడుతూ ఉంటుంది. మా బాబు చూడండి ఎలా వేసుకుంటాడో. నాని, నీ ఏజ్ ఎంత? 13 years. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నావు? 2 years. 2 years నుంచి వాడుతున్నావు కదా. కొలెస్ట్రామ్ నీకు ఇష్టమేనా? Yes. బాగుందా? ఎవరికైనా ఇవ్వచ్చా? Yes. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ గురించి చెప్తానండి. యాక్చువల్గా మా బాబు ప్రీబర్త్ బేబీ అండి, 7వ నెలలో పుట్టేశాడు. అయితే మీ అందరికీ తెలిసిందే కదా, ప్రీబర్త్ బేబీ గ్రోతింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మా బాబు అయితే కనుక చాలా వీక్గా ఉండేవాడు, హైట్ ఉండేవాడు కాదు, వెయిట్ ఉండేవాడు కాదు. మేడం పక్కన స్కూల్లో మేడమ్స్ పక్కన కూర్చోబెట్టుకొని లెసన్స్ చెప్తుంటే వీడు ఇంకా భయపడిపోయేవాడండి. సో ఈ వెస్టేజ్లోకి రాకముందు వరకు వాడికి ఫుడ్ పెట్టడానికి కూడా చాలా కష్టమయ్యేది. ఫుడ్ సరిగ్గా తినేవాడు కాదు. కానీ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒక ప్రోడక్ట్ వాడాలి కదా అని చెప్పి నేను మా బాబుకి మన దాంట్లో ఉన్నటువంటి ఇన్విగో ప్రోటీన్ పౌడరు అండ్ నెక్స్ట్ కొలెస్ట్రామ్ అనేది యూస్ చేయించడం మొదలుపెట్టానండి. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. ఎంత రిజల్ట్ అంటే 3 నెలల్లో మా బాబు వెయిట్ పెరిగాడండి. యాక్చువల్లీ 22 kgs ఉండేవాడు, 32 kgsకి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే నేను చూశానండి. అంతేకాదు ఫ్రెండ్స్, బాబు యాక్చువల్గా ఫుడ్ అనేది సరిగ్గా తినేవాడు కాదు, ఆకలి ఉండేది కాదు. టైంకి నేనే మళ్ళీ తినమని చెప్పి బతిమాలుకొని తినిపించడం ఇలాంటి ఇబ్బంది పడేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా కొలెస్ట్రామ్ యూస్ చేయడం వల్ల జీర్ణ సంబంధమైన ప్రాబ్లమ్స్ పోయి ఆకలి అనేది పెరిగిందండి. ఆకలి పెరగడంతో వాడికి ఏంటంటే టైంకి నేను ఉన్నా లేకపోయినా వండి అక్కడ పెడుతుంటే వాడు తినడం మొదలుపెట్టాడు. సో ఆ టైంకి ఒకవేళ ఫుడ్ లేకపోయినా ఏదో ఒకటి ఫ్రూట్స్ అయినా సరే తినడం మొదలు పెడుతున్నాడండి. అంటే ఆకలి ఆటోమేటిక్గా పెరిగింది. సో ప్రతి తల్లి కోరుకునేది అదే కదండి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని. అసలు ఫుడ్ తినకపోతే వాళ్ళకి హెల్త్ ఎలా క్యూర్ అవుతుంది అంటే, వాళ్ళు ఆడుకోవడానికి స్టామినా ఎలా సరిపోతుంది, చదువుకోవడానికి స్టామినా ఎలా సరిపోతుంది. సో మనం ఫుడ్ వాళ్ళ కోసమే చక్కగా వండి పెడుతుంటే వాళ్ళు తినాలి అనే కోరిక ప్రతి తల్లికి కలుగుతుంది. సో అదేవిధంగా నేను ఎప్పుడైనా వండితే మా బాబు తినాలనే కోరిక నాకు ఎక్కువ ఉండేది. ఈ కోరిక అయితే నాకు వెస్టేజ్ కొలెస్ట్రామ్ వలన అయితే తీరిందని. నేను ఏ విధమైన ప్రొడక్ట్స్ వండినా మా బాబు చాలా ఇష్టంగా తింటున్నాడు, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, మీ అందరికంటే బాబు దగ్గరుంటే సిగ్గుపడుతున్నాడని బాబుని పంపించేశాను. యాక్చువల్లీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మా బాబు ప్రీబర్త్ బేబీ వలన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి 10 సంవత్సరాలైనా సరే బెడ్ తడిపేవాడండి. అయితే తల్లిగా భరించి చేసుకునేదాన్ని. కానీ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత అంటే ఎలాంటి ఇంగ్లీష్ ట్యాబ్లెట్ వాడాలని నాకు ఇష్టం ఉండేది కాదు. నేనైతే ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే, మా బాబుకి ఈ కొలెస్ట్రామ్ వాడిన తర్వాత పక్క తడుపు అలవాటు 3 నెలల్లోనే తగ్గిపోయిందండి. అంటే నేను బాబు విషయంలో 3 నెలల్లో ఎక్సలెంట్ రిజల్ట్ అయితే చూడగలిగాను. ఏంటి, ఫస్ట్ ఏంటంటే పక్క తడపడం తగ్గింది, 2 ఏంటంటే ఆకలి పెరిగింది, 3 వాడు హైటు వెయిట్ గ్రోత్ పెరిగింది, 4 బాబుకి సీజనల్గా వచ్చే ఫీవర్స్ రావట్లేదండి. అంతేకాదు ఫ్రెండ్స్, బాబుకి చాలా బ్రెయిన్ అనేది షార్ప్ అయింది. అంటే చదువు విషయంలో కూడా నేను అనేది రిజల్ట్ చూశాను. ఇన్నాళ్ళ ఒక 2-3 టైమ్స్ చదివితే కానీ కాన్సెప్ట్ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు బాబు 1 or 2 టైమ్స్ ఒకసారి చూసుకున్నా సరే బాబు ఎగ్జామ్స్ అనేది చాలా ఎక్సలెంట్గా రాయగలుగుతున్నాడు. బ్రెయిన్ అనేది చాలా షార్ప్ అయింది. సో ద క్రెడిట్ గోస్ టు కంప్లీట్లీ కొలెస్ట్రామ్. నేనే కాదండి, మా చెల్లికి కూడా నేను వాడిస్తున్నాను. మా చెల్లి ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను కొలెస్ట్రామ్ వాడించాను. డెలివరీ తర్వాత కూడా నేను కొలెస్ట్రామ్ అనేది వాడించాను. ఎందుకంటే ఆ ఫీడింగ్ ద్వారా బేబీ కూడా చాలా హెల్తీగా ఉంటుందని చెప్పి నేను డెలివరీ తర్వాత కూడా వాడించాను. 6 months అయితే వాడించాను ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ మా చెల్లి వాళ్ళ బాబు, పెద్ద బాబు చాలా సన్నగా వీక్గా ఉండేవాడు.
నేను బాబుకి కూడా ఇవ్వడంతో చాలా హెల్తీగా ఉన్నాడు. హైట్ పెరిగాడు, వెయిట్ కూడా పెరిగాడు, చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నాడండి ఇప్పుడైతే. బాబుకి కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వచ్చేవి, మా బాబుకి మా చెల్లి వాళ్ళ బాబుకి కూడా. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏదీ లేదు, చాలా 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 హెల్తీగా ఉన్నారండి. సో థ్యాంక్స్ టు వెస్టేజ్, థ్యాంక్స్ టు కొలెస్ట్రామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ కొలెస్ట్రామ్ అనేది ఎవరైనా సరే వాడుకోవచ్చండి. బిఫోర్ ఫుడ్ వాడితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది, ఎలా అని ఆఫ్టర్ ఫుడ్ వాడకూడదని ఏమీ లేదు, ఆఫ్టర్ ఫుడ్ కూడా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. వెస్టేజ్, నేను కొలెస్ట్రామ్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. కొలెస్ట్రామ్ ఎంత మంచి ప్రోడక్ట్ అంటే అండి, మా మనవరాలకి మా కోడలికి వాడుతున్నామండి. మా కోడలు ప్రెగ్నెంట్, మా మనవరాలకి ఆకలి పెరిగింది, హైట్ కూడా మంచి హైట్ పెరుగుతుందండి. మా మనవరాలకి ఎంత ఇష్టం అంటే అండి కొలెస్ట్రామ్. అందరు అమ్మలు చందమామ చూపించి అయ్యి చూపించి అన్నం తినిపించడానికి కష్టపడతారండి. మా మనవరాలకి అయితే కొలెస్ట్రాల్ డబ్బా ముందు పెట్టి, నువ్వు అన్నం తినేస్తే కొలెస్ట్రాల్ ఇస్తానమ్మా అంటే తొందరగా అన్నం తింటుందండి. అంత ఇష్టం అండి. కొలెస్ట్రాల్ చాలా మంచిదండి, అందరి పిల్లలు వాడాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ అమ్మ. ఈ రోజు నేను ఒక కొలెస్ట్రాల్ గురించి చెప్దాం అనుకుంటున్నానమ్మా. కొలెస్ట్రాల్ అన్నది నెంబర్ 1 ప్రోడక్ట్ అమ్మా. దీనికి ఏజ్ లిమిట్ ఏమీ లేదమ్మా, ఎవరైనా వాడవచ్చు. ఇప్పుడు మా మనవరాలకి ఇస్తున్నాము, మా కోళ్ళ వాడుతున్నారమ్మా, వీళ్ళు ఇద్దరు వాడుతున్నారమ్మా. ఇంకా మేము చాలా మందికి ఇచ్చామమ్మా. ఈ రోజుల్లో ప్రతి దాంట్లోని కల్తీలు ఉన్నాయమ్మా. ఈ కల్తీల వల్ల మామూలుగా ఇమ్యూనిటీ పవర్ ఉండలేదమ్మా ఎవరికైనా సరే. ఈ కొలెస్ట్రాల్ ఇత్తం వల్ల అధిక శక్తి ఉంటుంది, ఆకలి పడుతుందమ్మా, అన్ని విధాలా పనిచేస్తుంది. తల్లి పాలు ఎంత మేలు చేస్తాయో ఈ కొలెస్ట్రాల్ అన్నది అంతా మేలు చేస్తుందమ్మా. తప్పనిసరిగా మీ పిల్లలకి, మీ తండ్రులకి అందరికీ కొలెస్ట్రాల్ అన్నది వాడించండి. ఈ కొలెస్ట్రాల్ వాడటం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉంటుంటారమ్మా, ఉత్సాహంగా ఉంటుంటారమ్మా. థ్యాంక్ యూ వెస్టేజ్. థ్యాంక్ యూ. మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ లావణ్య, గోల్డ్ డైరెక్టర్ వెస్టేజ్. ఈరోజు కొలెస్ట్రాల్ గురించి చెప్తానండి. వెస్టేజ్లో ద బెస్ట్ ప్రోడక్ట్ అండి కొలెస్ట్రాల్ అన్నది. ఇది ఆవు ముర్రుపాలతో చేస్తారండి. ఆవు ఈనాక అదే దూడ పుట్టాక 6 గంటల లోపల తీసిన పాలుతో కొలెస్ట్రాల్ అన్నది తయారు చేస్తారండి. ఇది ఈ కొలెస్ట్రాల్ అన్నదండి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చండి. వెస్టేజ్లో 11 నెలలు అయిందండి జాయిన్ అవ్వి. అప్పటి నుంచి కూడా నేను మా పిల్లలిద్దరికీ కూడా ఇస్తున్నానండి. వినివగో 14 పౌడర్, కొలెస్ట్రాల్, ఈ 2 ఇవ్వడం వల్ల వాళ్ళకు స్కూల్ నుంచి రాగానే కాళ్ళు లాగేసి ప్రాబ్లం ఎక్కువగా ఉండేదండి. ఇద్దరికి కూడా కాళ్ళు లాగేస్తున్నాయి అని ఇద్దరు కూడా ఆశిసేవారండి. అలాంటిది ఇది ఒక్కరోజు పొద్దున్నేసి పంపానండి. సందాల వస్తలోకి కాళ్ళు ఆగుతూ అన్నది మళ్ళీ అనలేదండి, కాళ్ళు ఆగుతున్నాయని. నేను ఉదయం సాయంత్రం కూడా మా పిల్లలిద్దరికి తినడానికి ముందు వేస్తున్నానండి. కొలెస్ట్రాల్ అన్నది వాడడం వల్ల పిల్లల హైట్ కూడా పెరుగుతున్నారండి. వాళ్ళ మెదడు కూడా చురుగ్గా పనిచేసి బాగా యాక్టివ్గా కూడా ఉంటున్నారండి. ఇది వాడడం వల్ల, అంతేకాకుండా ఇవి వాడడం వల్ల చిన్నపిల్లలు అత్తమాటలు ఎక్కువ జ్వరం వస్తూ ఉంటుంది కదండి, అత్తమాటలు హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండాల్సి వస్తుంది. ఇది వాడడం వల్ల జ్వరం అన్నది కూడా రావట్లేదండి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా మా పిల్లలిద్దరికి కూడా జ్వరం అన్నది రాలేదండి. థ్యాంక్ యూ వెస్టేజ్. ఈ ప్రోడక్ట్ అండి అందరూ కూడా వాడొచ్చండి. చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళలో కూడా ఇమ్యూనిటీ లేదు, కొంత వయసు 60 years అబోవ్ అన్న వాళ్ళకి కూడా వాడొచ్చండి. వాళ్ళలో కొంచెం ఇమ్యూనిటీ తగ్గుతూ ఉంటుంది కదండి, వాళ్ళలో కూడా ఇమ్యూనిటీ అన్నది పెరుగుతుందండి. థ్యాంక్ యూ.